రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏళ్ల తరబడి కొనసాగడంతో ఇరు దేశాలు ఇటు రష్యా అటు ఉక్రెయిన్ దారుణంగా నష్టపోతున్నాయి. ఇరువైపులా ప్రాణ నష్టం అపారంగా ఉంది. ప్రతి నెల వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఉక్రెయిన్లో యుద్ధం ముగించాలని శాంతి వచనాలు పలుకుతున్న రోజుకు యుద్ధం మరింతగా విస్తరిస్తుందే కానీ తగ్గటం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధం మరెంతో దూరం లేదని ట్రంప్ హెచ్చరించారు. మరి ట్రంప్ యుద్ధం గురించి జోస్యం చెప్పడం వెనుక కారణమేంటి? రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్లోని రష్యా పౌరులను రెండవ తరగతి పౌరులుగా చూస్తున్నారని జెలెన్స్కీపై మండిపడ్డారు. నాటోలో సభ్యత్వం కోసం జెలెన్స్కీ ప్రయత్నాలు చేయడం పుతిన్కు ఆగ్రహం తెప్పించింది. నాటోలో చేరడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. 2022న ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించారు. గత 4 సంవత్సరాల నుంచి యుద్ధం కొనసాగుతోంది. ఇరువైపులా అపారమైన ప్రాణ నష్టం జరిగింది. రష్యా వైపు సుమారు 10 లక్షల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని, దీంతో సైనికుల కొరత కారణంగా ఇతర దేశాల నుంచి సైనికులను కిరాయికి తెప్పించుకుని యుద్ధ రంగానికి పంపుతోంది. పుతిన్కు అత్యంత సన్నిహిత మిత్రుడు ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్ పుతిన్ కోరిక మేరకు తమ దేశానికి చెందిన సైనికులను రష్యాకు పంపాడు. ఇక ఉక్రెయిన్ విషయానికొస్తే యూరోపియన్ యూనియన్తో పాటు అమెరికా అండగా నిలిచాయి. ఇటు ఆయుధాలతో పాటు డబ్బు సమకూర్చడంతో గత 4 సంవత్సరాల నుంచి బలమైన రష్యాను జెలెన్స్కీ ఎదుర్కోగలిగాడు. ఇంతవరకు అంతా సవ్యంగా ఉన్న గత ఏడాది అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ తాను ప్రెసిడెంట్గా ఉండే అసలు యుద్ధం జరిగేదే కాదని, 24 గంటల్లో యుద్ధాన్ని ముగించేవాడినని గొప్పలు చెప్పుకున్నాడు. తీరా ఆయన ప్రెసిడెంట్గా గెలిచి ఏడాది దాటిపోయింది. ఈ ఏడాది జనవరి 20న ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించి వైట్ హౌస్లో కాలు మోపాడు. అయినా యుద్ధం ఒక కొలిక్కి రావడం లేదు. దీంతో ట్రంప్లో అసహనం పెరిగిపోయింది. వైట్ హౌస్లో మీడియాతో మాట్లాడుతూ గత నెలలో కూడా సుమారు 25,000 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. యుద్ధంలో భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ శాంతి గురించి ప్రస్తావిస్తున్నారు. తీరా చూస్తే యుద్ధం మరింత ఉధృతమవుతోంది తప్ప తగ్గడం లేదు. ఇక యుద్ధాన్ని ఆపించడానికి ట్రంప్ సరికొత్త ప్రతిపాదనలు తెస్తున్నాడు. వాటిలో డాన్బాస్ను వదులుకోవాలని ట్రంప్ సూచించాడు. డాన్బాస్ రీజియన్ను రష్యా అదుపులోకి తీసుకుంది. అక్కడి నుంచి సైనికులను వెనక్కి రప్పించి రష్యాకు ఆ భూభాగాన్ని అప్పగించాలని సూచించాడు. ఉక్రెయిన్లో రష్యా సుమారు 20% పైనే భూభాగాన్ని ఆక్రమించింది. అయితే ఇక్కడ గమనించాల్సింది, డాన్బాస్ 2014 కంటే ముందు రష్యా భూభాగంలో ఉంది. సోవియట్ యూనియన్ ముక్కలు చెక్కలైన తర్వాత ఉక్రెయిన్లో విలీనమైంది. అయితే ట్రంప్ ప్రతిపాదనను జెలెన్స్కీ ససేమిరా అంటున్నాడు. తమ భూభాగాన్ని రష్యాకు అప్పగించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నాడు. జెలెన్స్కీ, యూరోపియన్ యూనియన్ నాయకులు కూడా మద్దతు ప్రకటించారు. మరోపక్క జెలెన్స్కీ ట్రంప్ ప్రతిపాదనను అంత తేలిగ్గా తిరస్కరించే పరిస్థితి కూడా లేదు. ఒకవేళ ట్రంప్ను ధిక్కరిస్తే అమెరికా నుంచి వచ్చే ఆయుధాలు, డబ్బు ఆగిపోతుందని జెలెన్స్కీ భయపడుతున్నాడు. దీంతో మధ్యస్థంగా జెలెన్స్కీ ట్రంప్ ప్రతిపాదనపై డాన్బాస్ను రష్యాకు అప్పగించే విషయంపై రెఫరెండం నిర్వహిస్తాం, ప్రజలు ఎలా చెబితే అలానే నడుచుకుంటారంటూ మెలిక పెట్టాడు. మరి రెఫరెండం జరిగినన్ని రోజుల పాటు రష్యా కాల్పుల ఒప్పందానికి ఒప్పించాలని జెలెన్స్కీ ట్రంప్ను కోరాడు. అయితే జెలెన్స్కీ ఈ ప్రకటన చేశాడో లేదో అక్కడ మాస్కో దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. జెలెన్స్కీ రెఫరెండం ప్రతిపాదనను తిరస్కరించింది. పుతిన్ సహచరుడు యూరీ ఉషాకోవ్ రష్యా డైలీతో మాట్లాడుతూ రష్యా భూభాగంలో డాన్బాస్ ఒకటి రేపో మాపో తమ అదుపులోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా రష్యా ఆక్రమించిన భూభాగాన్ని పుతిన్కు అప్పగించాలని ట్రంప్ జెలెన్స్కీపై ఒత్తిడి పెంచడంతో జెలెన్స్కీ తాను దేశంలో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నానని, ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించాలంటే రష్యాను కొన్ని రోజుల పాటు కాల్పులు ఆపించాలని కోరారు. ఇరు దేశాల మధ్య రాజీ కుదర్చాలని తాను ప్రయత్నం చేస్తుంటే జెలెన్స్కీ కావాలని ఏదో ఒక రకంగా అడ్డుపుల్లలు వేస్తున్నాడు. ట్రంప్ మండిపడుతున్నారు. శాంతి చర్చలు ముందుకు సాగకపోవడంతో ట్రంప్లో అసహనం పెరిగిపోతోంది. పుతిన్ ట్రంప్ను అస్సలు పట్టించుకోవడం లేదు. మరోవైపు జెలెన్స్కీ ఏదో ఒక పేరుతో తప్పించుకుంటున్నాడని ట్రంప్ మండిపడుతున్నాడు. దీంతో అసహనంతో ఉన్న ట్రంప్ క్రిస్మస్లోగా ఏదో ఒకటి తేల్చుకోవాలని జెలెన్స్కీకి గట్టి వార్నింగ్ ఇచ్చాడు.
పరిస్థితి ఇలానే కొనసాగితే మూడవ ప్రపంచ యుద్ధం తప్పదని ట్రంప్ హెచ్చరించాడు. ఇక నాటో కూటమి కూడా ఏదో ఒక రోజు పుతిన్ తమపై యుద్ధం ప్రకటిస్తాడు కాబట్టి యుద్ధానికి సిద్ధంగా ఉండాలని మార్క్ రుటే EU నాయకులను హెచ్చరించాడు. ట్రంప్ వ్యవహార శైలితో యూరోపియన్ యూనియన్ నాయకులు కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఆయన ప్రతిపాదించిన పాయింట్లంతా రష్యాకు అనుకూలంగా ఉండడంతో EU నాయకులు కూడా అమెరికాకు దూరం జరుగుతున్నారు. ఇక తాజాగా ట్రంప్ మూడో ప్రపంచ యుద్ధం ప్రకటన చేసిన వెంటనే నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుటే కూడా వెంటనే స్పందించారు. మన తాతలు చూసిన భయంకరమైన మూడవ ప్రపంచ యుద్ధం రాబోతోందని హెచ్చరించాడు. యూరోప్ దేశాలు దీనికి సన్నద్ధంగా ఉండాలని, పుతిన్ నెక్స్ట్ టార్గెట్ మనమే అని రుటే అన్నాడు. రుటే బెర్లిన్లో మాట్లాడుతూ యూరోప్ ఇప్పటికే డేంజర్ జోన్లో ఉందని, తన అంచనా ప్రకారం రష్యా వచ్చే 5 ఏళ్లలోపే తన మిలిటరీ పవర్ను తమపై ఉపయోగిస్తుందని తాను నమ్మకంగా చెప్పగలనన్నారు రుటే. చాలా మంది ఏమీ కాదులే అని నిశ్చింతగా ఉన్నారు, కానీ రష్యా మాత్రం యూరోప్పై ఏదో ఒక రోజు ఖచ్చితంగా దాడి చేస్తుంది. మనం ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందంటున్నారు రుటే. ప్రమాదం మన తలుపు ముంగిట ఉంది. రష్యా యుద్ధాన్ని యూరోప్కు తేవడానికి సిద్ధంగా ఉంది. మన తాతలు ముత్తాతలు చూసిన యుద్ధాన్ని రేపో మాపో మనము చూడబోతున్నాం. అయితే రుటే ఈ వ్యాఖ్యలు చేయడానికి ముందు రష్యా టీవీలో పాల్గొన్న పుతిన్ సన్నిహితులు బ్రిటన్పై అణ్వాయుధాలతో దాడి చేస్తామని హెచ్చరించారు. అయితే రష్యా బ్రిటన్ను హెచ్చరించడానికి గల కారణం విషయానికొస్తే, బ్రిటన్కు చెందిన పారాట్రూపర్ ఒకరు ఉక్రెయిన్లో చనిపోవడంతో యుద్ధంలో బ్రిటిష్ సైనికులు కూడా పాల్గొంటున్నారని రష్యా అనుమానం వ్యక్తం చేస్తోంది. ఒకవేళ బ్రిటిష్ సైనికులు ఉక్రెయిన్కు మద్దతుగా యుద్ధరంగంలోకి దిగితే బ్రిటన్పై న్యూక్లియర్ ఆయుధాలతో దాడులు చేస్తామని హెచ్చరించింది. రష్యా ఇదిలా ఉండగా బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ కూడా అధికారికంగానే ఉక్రెయిన్ భూభాగంలో విధులు నిర్వహిస్తూ తమ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడని తెలిపింది. దీంతో రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ బ్రిటిష్ రాయబారి నైజెల్ కేసీని పిలిపించి మీ మిలిటరీ అధికారి ఉక్రెయిన్లో ఏం చేస్తున్నాడని వివరణ కోరింది. బ్రిటిష్ సైనికులు రష్యా ఆర్మీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారని రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే బ్రిటన్పై న్యూక్లియర్ ఆయుధాలు ప్రయోగిస్తే తప్ప దారికి వచ్చేటట్లు లేదని క్రెమ్లిన్ బ్రిటన్ ప్రభుత్వంపై మండిపడుతోంది. ఇక ట్రంప్ వాదన విషయానికొస్తే, కాల్పుల ఒప్పందం చర్చలు నత్తనడకన సాగుతుండటంతో ఆయనలో అసహనం పెరిగిపోయింది. రోజు రోజుకు సైనికులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోవలసి వస్తోందని వాపోతున్నాడు. అదీ కాకుండా తాను ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే యుద్ధాన్ని ఆపుతానని గొప్పలు చెప్పాడు. తీరా చూస్తే ఇరుపక్షాలు ముందుకు రావడం లేదు. ఇక నాటో విషయానికొస్తే, ఉక్రెయిన్ తర్వాత పుతిన్ తమను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తాడని భయపడుతోంది. వచ్చే 5 ఏళ్లలో పుతిన్ తమపై దండయాత్ర చేయడం ఖాయమని, అందుకే ఇప్పటి నుంచే ఆయుధాలు సిద్ధం చేసుకోవాలని మార్క్ రుటే చెబుతున్నాడు. మరోపక్క ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ మాత్రం తనకు న్యాయం చేయండని కాలు కాలిన పిల్లిలా ఇటు వాషింగ్టన్ నుంచి బ్రుస్సెల్స్ వరకు పరుగులు తీస్తున్నాడు. ఇక పుతిన్ మాత్రం నిబ్బరంగా ఉన్నాడు. ఉక్రెయిన్ తర్వాత యూరోప్ అంతు చూస్తానని అంటున్నాడు. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే మరి ట్రంప్ చెబుతున్నట్టు మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందో రాదో కాలమే చెప్పాలి.